అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే చిట్టినాడి స్టైల్ ఎగ్ రెసిపీ అనేది చేస్తున్నాను. ఎగ్ కర్రీ అనేది చేస్తున్నాను. చిట్టినాడి స్టైల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. దానికోసం ఏమేమి కావాలో చూపిస్తున్నాను చూడండి. ప్లేట్లో 1 స్పూను ధనియాలు, ఒక 10 మిరియాలు, కొంచెం చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, కొద్దిగా ఒక 6-7 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ సన్నగా చాపర్లో వేసుకున్నాను. పెద్ద సైజు ఆనియన్ అనేది సన్నగా చాపర్లో వేసుకున్నాను. ఇవైతే ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకుంటాను. ఒక 2 టమాటాలు అనేది సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవైతే ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయద్దు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చపాతీకి, రైస్కి ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది చిట్టినాడి స్టైలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అనేది. ఇది కొంచెము డ్రై రోస్ట్ అనేది చేసుకొని మెత్తగా మిక్సీలో అనేది పొడి అనేది చేసుకోవాలి. ఇదే మసాలా మెయిన్ ఈ కూరలోకి. మసాలా అయితే ఇదే. నేను ఎక్కువ చేసి పెట్టుకుంటాను క్వాంటిటీ అనేది. ఇప్పుడు మీకు మసాలా చేసి చూపించాలి కాబట్టి మీకు ఇలా వేసి చూపిస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది. నేను ఎప్పుడెప్పుడు కూర కావాలన్నప్పుడల్లా నేను మసాలా రెడీగా ఉంటే నేను కర్రీతో చేసేసుకుంటాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక 2 నిమిషాలు అనేది డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను ఒక 2 నిమిషాలు అనేది వేయించుకోవాలి. డ్రై రోస్ట్ అయితే అయినాయి. ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకుంటాను. పక్కకు తీసేసుకొని చల్లగా అయిపోయాక నేను పొడి అనేది చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది వేస్తున్నాను. కూరకు సరిపడగా ఆయిల్ సరిపోతుంది. ఒక 3 స్పూన్లు వేసాను. 3 స్పూన్లు కాదు, చిన్న గరిటెతో 3 గరిటెలు వేసాను. చూడండి, ఆనియన్ ఎంత వీలైతే అంత సన్నగా అనేది చేసుకోవాలి. ఇది చాలా సన్నగా చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పెద్దగా అయితే ముక్కలు అయితే చేసుకోవద్దు. ఒకవేళ చాపర్ లేదంటే సన్నగా కట్ చేసుకోండి. కొంచెం టైం పట్టినా సరే కొంచెం సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆనియన్ అనేది కొంచెం మంచిగా వేగింది, దగ్గరికి ఫ్రై అయిపోయింది. ఇందులో ఒక బిర్యానీ ఆకు ఒకటి వేస్తే సరిపోతుంది. ఫ్లేవర్ అంతా మంచిగా దిగుతుంది మనకి. ఒక బిర్యానీ ఆకు, కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా చేసింది వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా వేసేసి ఇంకా కొంచెం పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకోవాలి. ఈ లోపల మనము టమాటా అనేది కట్ చేసుకుందాం. 2 టమాటాలు అనేది కూరలోకి కట్ చేసుకుందాము. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇందులో కొంచెము పసుపు అనేది వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగానే, ఎక్కువ కాదు. తర్వాత మళ్ళీ వేస్తాను. టమాటా మగ్గడం కోసం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి, మీడియం సైజు టమాటాలు 2. ఇప్పుడు టమాటా మంచిగా మగ్గిపోవాలి. గుజ్జుగా అయిపోవాలి. టమాటా అనేది ముక్కల్లాగా ఉండకూడదు. టమాటా అనేది చక్కగా ఉడికిపోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాము. మూత పెట్టాక ఉడికినాక చూపిస్తాను మీకు. ఇద్దాము ఒకసారి. చూడండి, టమాటా అంతా మగ్గిపోయింది. టమాటా ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేస్తాము. అంత స్పైస్ ఉండదు ఎండుమిర్చి, కొద్దిగానే వేస్తాం ఫ్లేవర్ కోసము. కారం కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారము చూసుకొని వేసుకోండి కారం అనేది. ఎందుకంటే స్పైసెస్ వేస్తాము, ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి, సరిపోతుంది. కారం వేసేసి 1 నిమిషం కలిపేయాలి. పచ్చివాసన అంతా, కారం అంతా పోవాలి. ఇందాక మనము ధనియాలు, జీలకర్ర అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అదంతా మిక్సీ పట్టేసుకున్నాను. పొడి అంతా అది కూడా వేసేసుకోవాలి. ఇందులో కారం అంతా, పచ్చివాసన అంతా పోయింది కదా. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదంతా వేసేస్తున్నాను.
నేను కూరకు సరిపడేంతగా చేశాను. ఆ మసాలా అంతా కూడా వేసేస్తున్నాను. మసాలా కూడా వేసేసి 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి మంచిగా. ఈ మసాలానే మెయిన్ కూరకి టేస్ట్ అనేది ఇస్తుంది. అన్నీ వేస్తాం కదా, చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ స్పైసెస్ వేస్తాం కదా, ఇదే మంచి టేస్ట్ అనేది ఇస్తుంది కూరకి. వేస్తాం కదా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. చూడండి 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకా కొద్దిగా పడుతుంది వాటర్ అనేది. ఇందాక మనము సాల్ట్ కొంచెమే వేసాము, కూరకు సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ అనేది వేస్తాను. కావాల్సినంత వాటర్ వేసుకున్నాను. ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు టేస్ట్కి తగినంత కూరకు సరిపడగా సాల్ట్ అనేది వేసేస్తున్నాను. చూడండి సరిపోతుంది. సాల్ట్ అనేది వేస్తాను. ఒకసారి కలిపేసుకుందాం మనము. చూడండి చిన్న బాయిల్ వస్తుంది, మీకు కనిపిస్తుందా? ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు ఘాట్ పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకోండి. నాకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకున్నాను. ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని నార్మల్ ఎగ్స్ ఉంటాయి కదా, నార్మల్ ఎగ్స్ కూడా బ్రేక్ చేసుకొని కూరలో అనేది వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. బాయిల్ ఎగ్స్ వేసింది కదా, మళ్ళీ నార్మల్ ఎగ్స్ ఎందుకు అని అనుకుంటారు, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా వేసి చూడండి మీరు. వేసి ఎగ్స్ వేసి అస్సలు కలపొద్దు కూర అనేది. నేను ఒక 3 ఎగ్స్ అనేది వేస్తున్నాను. బ్రేక్ చేసి 3 ఎగ్స్ అనేది వేస్తున్నాను. ఇట్లా వేసి చూడండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందో. తిన్నాక చెప్పండి మీరు, ఇట్లా చెప్పడం కాదు, తిన్నాక చేసుకొని చెప్పండి. నేను మూత అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు అస్సలు కదిలించను. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేస్తున్నాను సిమ్ చేసేసి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం మనం. ఒకసారి కూర అనేది చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది. అంతా అయితే కూర అయిపోయింది. చూద్దాం ఒకసారి కలిపి. మనం ఇందాక బ్రేక్ చేసాం కదా, పగలగొట్టి వేసాం కదా గుడ్లు అనేది, చూడండి మీకు చూపిస్తాను. అస్సలు కూడా కలపలేదు. ఇగో చూడండి, చూసారా, కలపలేదు. చాలా బాగుంటుంది ఇది అన్నంలో వేసుకొని తింటే. ఈ బాయిల్డ్ ఎగ్ కన్నా ఇది చాలా బాగుంటుంది. మసాలా అంతా పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను కూర అనేది. అయితే అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, చిట్టినాడి స్టైల్ ఎగ్ రెసిపీ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నానంటే యమ్మీ రెసిపీ, మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా వీడియోస్ నచ్చితే నాకు సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.